నా పేరు దాసరి దేవయ్య. మార్బుల్ బండల యూనియన్ నల్గొండ లోకల్ తర్వాత రూరల్‌లో పనిచేయుచున్న మేస్త్రీలందరము మేము బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఎన్నో సంవత్సరాల సంధి యూనియన్‌గా ఉంటున్నాము. ఇక్కడ పెరుగుతున్న రేట్లను బట్టి 2020 సంవత్సరములోనే మేము ఒక రేట్లు నిర్ణయించుకోవటం జరిగింది. మరి ఈనాడు ఉన్నటువంటి యొక్క బిల్లర్ల స్వప్రయోజనాల చేతనో, తర్వాత అనేక మంది ఇంటి యజమానులు తక్కువ రేట్లు అడగటం చేతనో ఈరోజు మా రేట్లు దయనీయంగా మరి దిగజారిపోయినాయి. అందుని బట్టి మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మాలో సొంత ఇండ్లు లేక కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. వేరే ప్రాంతాల నుంచి వచ్చి నల్గొండ పట్టణంలో మార్బుల్ పని చేయుచున్నటువంటి మాకు తగిన కూలీలు లేక రేట్లు తగ్గటం వల్ల మా యొక్క పరిస్థితులు దిగజారిపోయినాయి. కాబట్టి ఈ యొక్క 5 రోజుల సంధి ఈ రోజు వరకు కూడా మేము అందరం స్వచ్ఛందంగా రేట్లు పెరగటానికి 2020లో ఉన్నటువంటి రేట్లను అమలుపరుచుకోవటానికి మరి అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని బంద్ ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క రేట్లను 2020లో ఉన్న రేట్లను మరి తక్కువ కాకుండా చేయాలని ప్రతి ఒక్క మేస్త్రికి పిలిపియటం జరిగింది. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ మరి రేట్లు తగ్గకుండా మార్కెట్లో వెళ్ళినప్పుడు మరి బిల్డర్ దగ్గర, ఇంటి యజమానుల దగ్గర తన రేట్లను చూయించి తక్కువ కాకుండా తీసుకోవాలని కోరుచున్నాం. మరి బిల్డర్లు, ఇంటి యజమానులు కూడా మాకు పెరుగుతున్న రేట్లను దృష్టిలో పెట్టుకొని తక్కువ కాకుండా రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క తక్కువ రేట్లు ఇవ్వటం వల్ల మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మేస్త్రిని పెరుగుతున్న రేట్లను దృష్టిలో పెట్టుకొని తగ్గిపోయిన రేట్లు కాకుండా మరి ఉన్నటువంటి యొక్క పాత రేట్లను అమలుపరచడానికి ఈరోజు తీర్మానం చేసుకున్నాం. మరి వీటి తర్వాత ఇదే రేట్లు 2020లో ఉన్నటువంటి రేట్లు అమలుపరిచిన తర్వాత కొత్త రేట్లను కూడా ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇంటి యజమానులకు మేము మరి చేతులెత్తి మొక్కేది ఏంటంటే, బిల్డర్లకు కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, మా రేట్లు తక్కువ కాకుండా మరి మా దగ్గర ఉన్న రేట్ల ప్రకారము రేట్లు ఇచ్చి మా యొక్క అభివృద్ధి కొరకు సహాయం చేయాలని కోరుచున్నాం. ఇంతే కాకుండా ప్రభుత్వంకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక పథకాలు మాకు అందట్లేవు. కాబట్టి ప్రభుత్వ అధికారులు మా మీద దయ ఉంచి మా మీద ఇంతమంది నల్గొండ పట్టణంలో 300 మంది వర్కర్లు ఉన్నాం. మాకు విశ్రమ్ కార్డు కానీ, లేబర్ కార్డు కానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కానీ వచ్చేటువంటి ఒక పథకాలు ఏదైనా సరే మాకు సహాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మా యొక్క దయనీయమైన పరిస్థితిని చూసుకొని మరి ఈ రోజు నుంచి మాకు రేట్ల అమలు కొరకు మరి ఇంటి యజమానులు సహాయం చేయాలి. బిల్డర్లు కూడా మాకు మద్దతు తెలిపి మరి తక్కువ కాకుండా మాకు రేట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మరి బంద్ను ఈ రోజు నుంచి ప్రకటిస్తే ఈ రోజు నుంచి బంద్ మరి తీసివేసి రేపటి నుంచి మరి అందరూ పనిచేయటానికి మరి యూనియన్ ప్రకారంగా అధ్యక్షుల వారు మరి కమిటీ వారు నిర్ణయించిన ప్రకారం మరి అందరికీ పనిచేయటానికి మరి పర్మిషన్ ఇస్తున్నాం. రేపటి నుంచి వర్కర్లు అందరూ పనిలోకి పోవాలని కోరుతూ